ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తూ ఈ కృపా ఘడియలు కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఈరోజు దేవుడు ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా దేవుడు మనను బలపరచాలని ఆయన కోరుతుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము అరణ్యములో దేవుని మహిమను చూచిరి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే అరణ్యపు అనుభవాలు మరి కనిపిస్తుంటాయండి. ఇశ్రాయేలులు ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి వాళ్ళు బయటికి రావడం ప్రారంభించారో, ఐగుప్తుల నుంచి బయటికి రాగానే ఎర్ర సముద్రం ఉంటుందండి. ఎర్ర సముద్రం తర్వాత వారి జీవితంలో అరణ్యము కాదు, అరణ్యములు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి అరణ్యము మరి చూసినట్లయితే షూరు అరణ్యంలోనికి వస్తారండి. అక్కడే వారికి మారా అద్భుతం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఏలీమికి వస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే సీను అరణ్యంలోనికి వస్తారు. అంటే ఇశ్రాయేలుల జీవితంలో మీరు చూసినట్లయితే ఒక అరణ్యము కాదు, అనేకమైన అరణ్యపు అనుభవాలు ఉంటున్నాయి. అయితే ప్రతి అరణ్యములో కూడా దేవుడు ఒక్కొక్క రీతిగా తన మహిమను కనపరుచుకున్నాడండి. హల్లెలూయా. ఒకవేళ ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా అరణ్యపు అనుభవాలలో ఉంటున్నావా, లేదా ఒకవేళ అరణ్యములో నీవు చిక్కుబడిపోయి ఉంటున్నావా, ఒక దేవుడు ఉంటున్నాడు అరణ్యములో కూడా తన మహిమను చూపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి. అరణ్యంలో కూడా తన మహిమను చూపించేటువంటి దేవుడు ఒకడు ఉంటున్నాడు. దేవుడి వాక్యంలో చూద్దామా, నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిందండి, అప్పుడు యెహోవా మహిమ వారికి మేఘములో కనపడెను. ఎంత గొప్ప విషయం ప్రేమైన వాళ్ళరా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, దేవుని మహిమ అనేటువంటిది వివిధ రకాలుగా కనిపిస్తుంది, అవునా? అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని మహిమ అనేటువంటిది మేఘంలో దిగి రావడం ప్రారంభించిందంట. ఎప్పుడంట? అప్పుడు అనేటువంటి మాట. ఎందుకండి ఆ మాట రాయబడింది? దేవుని వాక్యంలో చూసినట్లయితే అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. ఎప్పుడైతే ఇశ్రాయేలు అరణ్యము వైపు చూచారో అరణ్యములో ఆయన మహిమ మేఘములో రావడం ప్రారంభించిందండి. అరణ్యము అంటే ఏముంటుందండి? ఆహారము దొరకదు, అవునా? అదే 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అరణ్యము అంటే ఏంటిదండి? నీరు దొరకదు. అదే మనకు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, మారా వారికి నీరు దొరకలేదు 3 దినములైన తర్వాత. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, అరణ్యంలో ఏది మనకు లేకపోయినా మనకు కావాల్సినటువంటి ప్రొవిజన్ ఏర్పాటు చేసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడండి. అదే ఆయన మహిమ. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నీవు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన నీకు మహిమను చూపించబోతున్నాడు. నీవు అరణ్యపు జీవితంలో, అరణ్యపు అనుభవాలలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన తన మహిమను కనపరచబోతున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందామా. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు వచ్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎర్ర సముద్రము అనుభవము తర్వాత బైబిల్లో చూసినట్లయితే ఇక నిర్గమకాండము 15వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటిదో తెలుసా? వారు ఆ యొక్క ఎర్ర సముద్రము అద్భుతము తర్వాత, ఆ యొక్క ఎర్ర సముద్రము అనుభవం అయిన తర్వాత వారు షూరు అరణ్యంలోనికి వచ్చారండి. ఆ యొక్క షూరు అరణ్యంలో 3 దినములంతా ప్రయాణం చేశారు. అయితే తర్వాత వాక్యంలో రాయబడి ఉంటుంది, వారికి నీరు దొరకలేదు. వారు మోషే మీద సనగడం ప్రారంభించారండి. మొదటి ప్రశ్న, అసలు ఇశ్రాయేలీయులు ఎందుకు అరణ్యం వైపు చూశారు? 16వ అధ్యాయంలో ఆ యొక్క 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా. కారణం ఏంటిదంటే 15వ అధ్యాయంలో వాళ్ళు షూరు అరణ్యంలో వారు ఉన్నప్పుడు వారికి నీరు దొరకలేదు. మారా అనేటువంటి స్థలముకు వచ్చారు. మారా అనుభవం అండి. ఓ ఇశ్రాయేలు జీవితంలో అనుభవాల తర్వాత అనుభవాలు, అరణ్యముల తర్వాత అరణ్యములు. ప్రేమైన వారరా, ఆ మారా దగ్గరికి వచ్చినప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా ఇశ్రాయేలు సనిగారు, మోషే యెహోవాకు మొరపెట్టాడు. అదే అండి వ్యత్యాసం.
మోషే ఒక అభిషేకింపబడిన వాడు, ఇశ్రాయేలీయులు ఉంటున్నారు. మోషేకు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు ఇశ్రాయేలు లక్షల మంది ఉన్నారు, వారు దేవుని మీద సనిగారు. అయితే మోషే ఏం చేస్తాడో తెలుసా? యెహోవాకు మొర్రపెట్టాడు. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే యెహోవాకు మొర్రపెట్టాడో దేవుడు ఒక చెట్టును లేదా వృక్షమును చూపిస్తాడండి. ఎప్పుడైతే ఒక చెట్టును ఆ నీళ్ళలో వేస్తారో మారా మధురముగా మారిపోయినట్లుగా మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడింది కదా, వాళ్ళు అరణ్యము వైపు చూచిరి. నాకు అనిపించింది మొదటి విషయం ఏంటిదంటే, అరణ్యములో షూరు అరణ్యములో వాళ్ళు ఇంతకు ముందే ఒక అద్భుతము చూశారు. అయితే వారు ఇప్పుడు సీను అరణ్యంలో ఉంటున్నారు. They are expecting something again from the hands of the Lord. వారు దేవుని దగ్గర నుంచి మరి ఒకటి ఎదురు చూస్తుంటున్నారు. చూద్దామా ఏం జరిగిందో? దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనము, యెహోవా మీద మీ సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు, ఉదయమున యెహోవా మహిమను చూచెదరు. హల్లెలూయా. మోషే అంటున్నటువంటి మాట, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన చూసి ఉన్నాడు. మొదటి విషయం అండి. రెండవదిగా మీరు చూసినట్లయితే ఉదయమున ఆయన మహిమను చూచెదరు. హల్లెలూయా. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? సీను అరణ్యంలో ఉన్నారండి. నిర్గమ 15వ అధ్యాయంలో షూరు అరణ్యంలో ఉన్నారు. నిర్గమ 16వ అధ్యాయంలో వారు సీను అరణ్యంలో ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, షూరు అరణ్యంలో నీరు లేదు, సీను అరణ్యంలో ఆహారము లేదండి. అయితే ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా? ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తులో ఉండే మాంసమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తులో ఉండేటువంటి ఆహారమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు ఐగుప్తుని విడిచి వచ్చినప్పటికీ కూడా వారు ఇంకనూ ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ జీవితంలో కూడా అండి, ఐగుప్తును విడిచి నువ్వు వచ్చింటావు, బట్ స్టిల్ యూ మే బి థింకింగ్ అబౌట్ ఈజిప్షియన్ లైఫ్. అయితే ఐగుప్తు యొక్క జీవన విధానమును నువ్వు కేవలం ఆలోచిస్తూ ఉంటావండి. అయితే ఐగుప్తులో ఉండే పాపము, ఐగుప్తు దేనికి సాదృశ్యం? పాపములకు సాదృశ్యం. పాపమును విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఐగుప్తునే ఆలోచిస్తుంటారు, పాపమునే వారు ఆలోచిస్తుంటారండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనంలో, అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఎప్పుడంట? అహరోను సర్వ సమాజముతో మాట్లాడుచుండగా. ఏం మాట్లాడుతున్నాడండి? ఎప్పుడైతే మోషే యెహోవాకు మొరపెట్టాడో యెహోవా దేవుడు మోషేకు జవాబిచ్చాడు. మోషే, వారికి చెప్పు, ప్రతి సాయంత్రము ఇక మాంసము వారు భుజిస్తారు, ప్రతి ఉదయము వారికి పూరేడులు వచ్చి వారి పాలమును కప్పుతాయి, ఆ తర్వాత ఇక వారి ఆహారమును సమకూర్చుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్తున్నాగా ఎప్పుడైతే మోషే ఆ విషయాలు ఇక అహరోను చెప్పాడో, అహరోను సర్వ సమాజముతో మాట్లాడుచుండగా, ఎప్పుడైతే ఈ మాటలు ఇక అహరోను మాట్లాడుతున్నాడో దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఇశ్రాయేలు అరణ్యము వైపు చూచిరి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు అరణ్యపు వైపు నువ్వు చూచినట్లయితే, అరణ్యములో నీవు చూసినట్లయితే, యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ నీకు కనపడడం ప్రారంభిస్తుందండి. అయితే మహిమ ఏ రూపంలో కనిపించిందో తెలుసా? ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, తర్వాత వచనాలు మీరు చూసినట్లయితే ప్రతి సాయంత్రము మాంసము అంటండి, పూరేడులు వచ్చి ఆ యొక్క పాలెమును కప్పివేసేటువంటివి దేవుని వాక్యంలో చూసినట్లయితే. ఆ తర్వాత మంచు కనిపించేటువంటిది. ఆ తర్వాత చూసినట్లయితే ఆ మంచు విరిగిపోయిన కణముల వలె అరణ్యపు భూమి మీద కనపడెను. అరణ్యము అంటే ఏమీ కూడా దొరకదండి. అయితే అరణ్యపు భూమి మీద వాక్యంలో రాయబడి ఉంటుంది, అరణ్యపు భూమి మీద మంచు, పూరేడులు, విరిగిపోయిన మంచు కణముల వలె మాంసము, ఎవ్రీథింగ్. ఇశ్రాయేలుకు ప్రియమైన వాళ్ళరా, గాడ్ బిగన్ టు షో ద గ్లోరీ ఇన్ దిస్ ఫార్మ్. దేవుడు తన మహిమను ఈ రీతిగా చూపించడం ప్రారంభించాడండి. అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటిదో తెలుసా? అప్పుడు యెహోవా మహిమ వారికి మేఘములో కనబడేను. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ అరణ్యపు అనుభవాలలో నీవు అరణ్యపు వైపు నువ్వు చూస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఒక నిస్సహాయమైన స్థితిలో, ఒక దిక్కుతోచని స్థితిలో, ఒకవేళ ఎటువైపు వెళ్ళాలో తెలియక ఉండేటువంటి స్థితిగతి కావచ్చు, మారా అనుభవం కావచ్చు, షూరు అనుభవం కావచ్చు, లేదా సీను అరణ్యము కావచ్చు, ఆహారము లేనితరము కావచ్చు. When you look towards wilderness, నీవు అరణ్యము వైపు నీవు చూచినప్పుడు
హీ విల్ రివీల్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. ఆయన తన మహిమను చూపించేటువంటి దేవుడైనాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడినితో ఈ ఉదయకాలం ముందు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాక్యంలో చదువుకున్నాం. నిర్గమ 16:7 చూసినట్లయితే ఉదయమున వారు దేవుని మహిమను చూచారు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడు తన మహిమను మీకు చూపించాలని ఆశపడుతుంటేనగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో నీ ప్రియ బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా. ఏ జీవితాలైతే అరణ్యములో ఉంటున్నాయో, ఏ జీవితాలైతే అరణ్యపు వైపు వారు తిరిగి ఉంటున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, ప్రతి అరణ్యము అనుభవాలలో ప్రభా తండ్రి వారికి నీ మహిమను మీరు కనపరచండి, నీ మహిమను మీరు చూపించండి ప్రభా. అయ్యా, ఎవరైతే షూరు అరణ్యంలో ఉన్నారు, ఎవరైతే సీను అరణ్యంలో ఉన్నారు, అయ్యా ఎవరైతే ఇంకా వివిధ అరణ్యపు అనుభవాలలో ఉంటున్నారు, ప్రతి అరణ్యములో ప్రభా వారికి నీ మహిమను కనపరచండి, నీ ప్రత్యక్షతలను మీరు కనపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సందేశం వింటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా, దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ కృపను, నీ సహాయమును, నీ మంచితనమును కనపరచండి అయ్యా. ప్రతిరోజు ఉదయమున నీవు నీ బిడ్డలకు చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ వాక్యము రూపంలో నీ మహిమను నువ్వు కనపరుస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా, మీరే దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమందు నాయన. ఏ బిడ్డలలో అయితే సమస్యలు, రోగములు, వ్యాధులు, వేదనలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని మీరు బాగుపరచమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్రతి సాయంత్రం 7 గంటలకి టీడీ ప్రసన్న కుమార్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వీక్షించండి. 7 గంటల నుంచి 8 గంటల వరకు స్తుతి ఆరాధన, సందేశము, ప్రార్థనలు, మీ అందరి కొరకు అయిన స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్. దయచేసి మీ యొక్క 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క బెల్ ఐకాన్ క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.